హలో ఫ్రెండ్స్, లూలుకి అయితే వచ్చేసిన బిర్యానీ కోసం సామాన్ తీసుకున్నామని ఏమేమి తీసుకున్నామని చూస్తురుగా. వీకెండ్ వచ్చిందో లేదో మా వల్ల ఫర్మాయిష్ అయితే చాలా అయిపోతుంది. భయ్యా బిర్యానీ అయితే చేసుకుందామని అంటే బిర్యానీ కోసం అయితే సామాన్ తీసుకుని వెళ్ళేసరికి మొత్తం ఫుడ్ వీడియో ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి ఆల్రెడీ నేను కొంచెం బిజీగా ఉండేసరికి రాలేకపోయినా. మా ఓనీలే పైకి వచ్చేసరికి అంటే ఆల్మోస్ట్ దమ్ముకాయ బాకీ ఉంది. అయిపోయింది, మొత్తానికి అయితే బిర్యానీ అయితే అయిపోయింది. దాంతో పాటు రేతానైతే చేసారు మా వాళ్ళు. రేతతో పాటు మా వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. హాయ్ ఫ్రెండ్స్, తీసుకొచ్చిన పెప్సీ కూల్ కూల్. దావత్ అంటే పెప్సీతో పాటు దోస్తులు కూడా ఇంపార్టెంట్. అందరు దోస్తులు అయితే వచ్చేసారు. చలో ఎలా తర్తీబ్. బిర్యానీ దాంతో పాటు పెప్సీ. బిర్యానీ అయితే చూస్తుంటేనే నోరూరిపోయింది. స్మెల్ అయితే మామూలుగానైతే లేదు. హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే ఒక స్పెషల్ అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. మా వాళ్ళు చాలా ఎగ్జైట్ అవుతారు. చూసిరు కదా మసాలా, దాంతో పాటు రైస్ అయితే పుల్లలు ఎట్లయితే అయిపోయిందో. హైదరాబాద్ బిర్యానీ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే. వరల్డ్లో ఫేమస్ బిర్యానీ కాబట్టి అసలు ప్రపంచానికి బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసింది మా హైదరాబాదీ వాళ్ళే. హైదరాబాద్ దమ్ బిర్యానీ అని అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు, చాలా తక్కువ మంది. అరబ్బీ వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసిరు కదా మామూలుగానైతే లేదు, మా వాళ్ళు ఇరక్కుమ్మేసారు. ఇలాంటి హైదరాబాద్ బిర్యానీ తినాలంటే రాసి పెట్టి ఉండాలి. మామూలుగానైతే లేదు. ఎట్లా ఉంది ఏంది ఏం కథ అంటే నోట్లో ఇక బ్లాస్ట్ అయ్యి వెళ్తూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.